హాయ్. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ బతుకమ్మ, ఎంగిలిపూలం బతుకమ్మ రోజు, పెత్రమావాస్య. ఇంకా ఆ రోజు మొదలుకొని 9 రోజులు చాలా జరుగుతాయి. తెలంగాణలో అతి పెద్ద ఫెస్టివల్ ఏదన్నా ఉంది అంటే బోనాలు ఎంత ఫేమస్సో బతుకమ్మ గూడా అంతే ఫేమస్ అనమాట. 9 డేస్ జరుగుతది. ఎవ్రీ డే చాలా జరుగుతది. ఇంకా సిటీలో అంటే కొంచెం అన్ని కల్చర్‌లు మిక్స్ అయిపోయి ఒకలా ఉంటది గానీ, ఊర్లలోనైతే పక్కా అంటే విలేజ్ స్టైల్‌లో మంచిగా రోజు అందంగా తయారయ్యి ఎవ్రీడే రకరకాల పూలతో బతుకమ్మ జేస్తారు. మంచిగా ఓన్‌గా పాడతారనమాట. ఎలాంటి ఇంకా మైక్‌లవేం పెట్టకుండా. చాలా జరుగుతది. ఆ ట్రెడిషన్ కల్చర్ అంతా చాలా బావుంటది తెలంగాణలో. ఇంక తెలిసింది. ఎక్కడెక్కడున్నోళ్ళంతా ఈ టైంలో ఊరికి రావాలని బాగా ఇష్టపడతారు. ఇంకా ఫస్ట్ డే అయితే మనం కొత్తిల్లు కాబట్టి అంటే ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే నేను పేరుస్తున్నాను. ఇంకా అట్లనే ఫస్ట్ డే అయితే పేర్చుకుంటాననమాట. ముందు రోజు స్కూల్ నుంచి వస్తుంటే నాకు మధ్యలో ఒక దగ్గర చెట్టు కనిపించింది. గుమ్మడి చెట్టు. అచ్చుని తీసుకొనొస్తుంటే ఇంకా తెంపుకొనొచ్చాననమాట. గుమ్మడి పువ్వయితే మ్యాండేటరీ ఇంకా ఏదున్నా లేకున్నా. ఒక్క పువ్వని గాదు. ఎన్ని రకాల పువ్వులుంటే అన్ని రకాల పువ్వులతో పేరుస్తున్నారు. ఇప్పుడు మాకు ఆప్షన్ లేక మేము బంతి పూలు కొనుక్కొచ్చుకుంటున్నాం గానీ, ఊర్లల్లో అయితే ఇంక ఇంటి దగ్గరుండే పువ్వులు రకరకాలు తంగేడు, గునుగు, చిన్న పువ్వుంటది, ముత్యాల పువ్వు, చామంతి పువ్వు, ఇంక అన్ని రకాలనుకోండి. ఏవేవి రకాలున్నాయో అన్ని రకాల పువ్వులు తెచ్చి మంచిగా బతుకమ్మ పేర్చుకుంటారు. అందులో కంపల్సరీగా ఉండేదేంటంటే తంగేడు, గునుగైతే పక్కా మ్యాండేటరీగా ఉంటాయి. ఇంకా కిందంతా బేసి నేను గుమ్మడాకులు, ఇంకా పువ్వేశాను. ఇంకా అది మన ఇష్టం. పువ్వు పైనైనా పెట్టుకోవచ్చు బావుంటది. నేనింకా ఆప్షన్ లేదు గాబట్టి బంతి పూలు కొనుక్కొనొచ్చాను ఒక కేజీ అన్ని. ఇంకా వీటితో అయితే పేరుస్తాను. మీలో ఎంతమంది ఊరికెళ్లారు, లేదు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఆహ్, ఎంత మనము ఇక్కడ జరుపుకుంటున్నాము, ఏదో పేర్చుకుంటున్నామని ఉన్నా కూడా మనకి ఊర్లల్లో ఉండే వైబ్ చాలా డిఫరెంట్ తెలుసా? ఈ టైంలో మనకి ఆ ప్యూరిటీ అనేది బాగా అనిపిస్తది నాకైతే ఇంటికెళ్తే. హ్యాపీనెస్ వేరే లెవెల్‌లో ఉంటది. నేను ఎళ్ళినప్పుడు కూడా చిన్న చిన్న షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాను. లాంగ్ వీడియోస్ అయితే చాలా తక్కువైపోయాయి గానీ, షార్ట్ వీడియోస్ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తాననమాట. సో, మీరు చూస్తూ ఉండొచ్చు. నాకు ఆ ఫీలింగ్ ఏందంటే, మనం తిన్నా తినకుండా ఊర్లో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు పండుగ టైంలో. లాస్ట్ డే రోజు మంచిగా జరుగుతది. అండ్ కలర్‌ఫుల్‌గా ఉంటది. అదేంటో ఆ వైబ్ అంతా మాటల్లో చెప్పలేమనమాట. ఒక్కసారి ఇప్పుడు మీరు సంక్రాంతికి ఎలాగైతే ఆంధ్రాకెళ్ళాలి, అంత బాగా ఉంటది. మంచిగా కోడిపందాలు గాని, ఫుడ్ గాని, ఆ ముగ్గులు గాని ఎంత బావుందంటారో, సేమ్ లైఫ్‌లో ఒక్కసారైనా తెలంగాణలో ఈ ట్రెడిషన్, ఈ కల్చర్ ఫాలో అయ్యి ఒకసారి చూడాలనమాట. ఎక్స్‌పీరియన్స్ చేస్తే హ్యాపీనెస్ వేరేలా ఉంటది. అవి ఇక మాటల్లో చెప్పడం కష్టమనమాట. చెప్పిందే చెప్తున్నా అనుకోద్ది గానీ, ఆ హ్యాపీనెస్ చాలా అంటే చాలా బావుంటది. ఇది ఒక్క రోజుతో అయిపోయే ముచ్చట గాదు కదా! 9 రోజులు బతుకమ్మను పేరిస్తే ఒకరోజు మధ్యలో గ్యాపొస్తది. తర్వాత దసరా వస్తది. కానీ ఈసారేంటంటే 2 రోజులొచ్చిందంట గ్యాపు. నాకు తెలిసిన కాడికైతే ఎప్పుడు 2 రోజులైతే రాలేదు. ఒక్కరోజు వచ్చుడే ఎక్కువ. ఈసారి 2 రోజులొచ్చిందంట. అక్టోబర్ 2 రోజు పడింది దసరా అయితే. అదొక వేరే లెవెల్. ఒక్కొక్క ఊర్లో ఒక్కోలా జరుగుతది. నాకు చిన్నప్పటి నుంచైనా మా ఊర్లో చూడడం అలవాటైపోయి నాకదే పెద్ద ఫీస్ట్ లాగా అనిపిస్తది. ఆ చుట్టుపక్కల ఎవ్వరినడిగినా మా ఊర్లో జరుగుతది. దసరా గూడా చాలా జరుగుతదని జెప్తారు. అక్కడికెళ్ళక అలవాటు. ఇంకా ఇప్పుడు నా తర్వాత నా కొడుకు గూడా హాలిడేస్ వచ్చిందంటే చాలు ఊరికి పోవాలని ఆలోచిస్తుంటాడు. వాడంటే నాకంటే ముందు ఒక 3 రోజుల ముందు వాడినైతే పంపించేస్తాను. పాపం మళ్ళీ మళ్ళీ హాలిడేస్ అయితే రావు గదా! సో, ఇంతకీ మీరు సెలబ్రేట్ చేసుకున్నారా లేదా? ఎట్లా జరిగింది? ఏంటి అనేది తప్పకుండా అయితే కామెంట్ చేసి చెప్పండి. ప్రతీదీ ఒక ఆర్టే అనమాట. నాకు పెద్దగా అంత రాదు. మా ఇంటికాడనైతే మా అమ్మనే బెరుస్తది. నేను కొంచెం కొంచెం హెల్ప్ జేస్తా గానీ, ఇగ ఎప్పుడు నా ఇంటికాడ బెర్చుకుంటున్నప్పుడు చిన్న బతుకమ్మ జస్ట్ బేసిక్‌గా మన అన్ని బంతి పూలే గదా! బంతి పూలు పెడితే బతుకమ్మ సరిగ్గా కూర్చోదు. అంటే మంచిగా ఉన్నట్టు ఉండదు. అట్లా పైకి, కిందికి ఉంటది. అదే మామూలు మన నేచురల్ ఫ్లవర్స్ ఉంటాయి గదా! గునుగు, తంగేడు అవైతే మంచిగా మట్టుగా కూర్చున్నట్టుంటది. ఇంకా కొంచెం షో ఉంటే గూడా అవి గూడా పెట్టా అనమాట. గ్రీన్ లీవ్స్ మన ఇంట్లో ఉంటాయి. ఏదో ఉన్న క్రియేటివిటీని ఏదో ఒకటి అట్లా జేసి మొత్తానికైతే బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. కొంచెం పువ్వులు గూడా మిగిలితే అవి గూడా గుచ్చేసి ఇంకా
ఏమంటారు పూజ రూమ్ దర్వాజాకైతే ఏసాననమాట. కొన్ని మిగిలినయి బంతి పూలు. ఇంతకంటే ఎక్కువ పేర్చుడయితే నాకు రాదు. అంతవరకైతే వచ్చు. అంతవరకైతే మేనేజ్ చేయగలుగుతా. ఎవ్రీ ఇయర్ చేసుకున్నట్టే ఈ ఇయర్ గూడా. ఎందుకంటే ఈసారి మనం కొత్తింట్లో ఉన్నాం గాబట్టి కంపల్సరీ చెయ్యాలి. కొన్ని పద్ధతులు, ఆచారాలుంటాయి గాబట్టి కొన్ని మ్యాండేటరీగా. అందులో ఇప్పుడే ఇందాకనే బతుకమ్మ అయితే పేర్చేసి అంతా ఊడ్చేసి పనంతా అయిపోయింది. కొంచెం ప్రసాదం అయితే చేయాలి సత్తు. ఈలోపు పైకొచ్చా అనమాట. కొంచెం చీర, జ్యువెలరీ చూసుకుందామని. మనకు పండగంటే మెయిన్ గుర్తొచ్చేది అది కూడా బతుకమ్మ పండగ అంటే మంచిగా రకరకాల పువ్వులు. ఒక్కటే పువ్వు, రెండే పువ్వులు ఎన్ని రకాల పువ్వులైనా పెట్టుకోవచ్చు. అన్ని పువ్వులే. పువ్వులతోనే మనం బతుకమ్మ చేస్తాం. అది కూడా స్పెషల్‌గా అనమాట. మంచిగా ట్రీట్ చేస్తాము. అండ్ అది పక్కన పెడితే ఇంకోటి రెడీ అవ్వడము. మాకైతే ఎవ్రీడే రెడీ అయ్యి వెళ్తారు మా అమ్మోళ్ళ ఇంటికాడ 9 డేస్. ఇక అప్పుడంటే పోయేది. ఇప్పుడు అదంతా కాని పని కానీ ఈరోజు ఫస్ట్ డే ఇక్కడనే ఉన్నాం మనం. మన కొత్త ఇంటికించి ఫస్ట్ బతుకమ్మ ఇదైతే. ఇయర్ అంతా అన్ని కొత్త పండుగలు కాబట్టి మంచిగా చేసుకోవాలి మనస్ఫూర్తిగా. సో రెడీ అవ్వాలి కదా, బాగా రెడీ అవ్వాలి. బతుకమ్మ అంటేనే తెలంగాణలో మంచి పండుగ అండ్ పెద్ద పండుగ. దానికి మనం మంచిగా తయారు కాకపోతే ఎట్లా? సో ట్రై చేద్దాం, ఎంతవరకు అవుతుందో చూద్దాము. ఫస్ట్ అయితే నేను చీర, జ్యువెలరీ అయితే తీసి పెట్టుకుంటాను. సో చూద్దురు కానీ. మంచి మనకు ట్రెడిషనల్ కలర్ వచ్చేది ఏదన్నా ఉందంటే గ్రీనే కదా. సో ఈ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో మన దగ్గర ఒక చీర ఉంది. ఇది లాస్ట్ ఇయర్ వినాయక చవితికి కట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది కట్టుకుందాము, చూద్దాం ఎట్లా వస్తుందో ఏంటో అనేది. బట్ నాకు గ్రీన్ బాగా నచ్చుతుంది అండ్ మంచి ట్రెడిషనల్ కలర్ కదా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో. దీనికి జ్యువెలరీ తీసి పెట్టుకుంటాను. దేనికి షాపింగ్ చేసినా చేయకున్నా ఈ పండగకి అయితే 99.9% అయితే మేమైతే షాపింగ్ చేస్తామన్నమాట. ఇంకా అది తరతరాలుగా యుగ యుగాలుగా వస్తున్న ఆచారము. ఏ పండగ బట్టలు లేకపోయినా, ఈవెన్ పుట్టినరోజు కొనకపోయినా బతుకమ్మ పండగకి తెలంగాణలో చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఎవరికైనా సరే కంపల్సరీ బట్టలు కొంటారు. పైసలు లేకపోతే అప్పు చేసి మరైనా కొంటారనమాట. ఈ పండగ అంత స్పెషల్. సో ఇది ఒక చౌకర్ ఉంది మన దగ్గర, గోల్డ్ది కాదు సారీ, గోల్డ్ కలర్ది. గోల్డ్ ఏమీ లేవు ప్రస్తుతానికైతే. ఇది ఒకటి ఉంది. ఇది సెట్ అవుతుందో లేదో చూద్దాం. చిన్న నెక్లెస్. పండుగ అంటే ఎక్కడలేని పనంతా ఉంటుంది. సో బతుకమ్మ వేల్చడం అయిపోయింది. చీర అదంతా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈలోపు ప్రసాదం అయితే చేద్దామని ఇంకా చేస్తున్నాను అనమాట. నేను దీనికి సంబంధించిన షార్ట్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజైతే నువ్వులు బెల్లం కలిపి చేస్తున్నాను. సేమ్ మీరు పల్లీలతో కూడా చేసుకోవచ్చు, ఇంకా పెసర్లతో కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన ఇంట్రెస్ట్ని బట్టి, మన టైంని బట్టి. నేనైతే ఆల్మోస్ట్ ఐదర్ పల్లీలు కానీ లేకపోతే నువ్వులు కానీ వేయించి చేసుకుంటాను అనమాట సత్తు. ఊర్లలో అయితే ఇంతకుముందు తమలపాకే ఇచ్చేవాళ్ళు ఫస్ట్ డే. అండ్ తర్వాత కొంచెం అప్డేటెడ్గా సోంపు అట్లా అనమాట. ఇంక ఎవ్రీడే ఒక్కో రోజు ఒక్కో ప్రసాదం ఉంటుంది. మక్క గారెలని, ఇదని అదని అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. నేను ఎక్కువగా మక్క గారెలే తీసుకుపోయేదాన్ని. ఎందుకంటే మాకు అప్పుడు మక్క చేను ఉండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు పేర్పించుకొని బతుకమ్మ ఏదో ఒక ప్రసాదం తీసుకొని పోయేదాన్ని. అది కొంచెం ఎక్కువగా మాకు ఫేమస్ కదా, రెగ్యులర్గా చేసేవాళ్ళు. మళ్ళీ ఈ టైంలో మస్తు వస్తాయి అనమాట కంకులు. వాటితో బాగా చేయించుకుని పోయేదాన్ని మా అమ్మతోని. ఎవ్రీడే పోటీ పడి నాకు అవే చెయ్యి అవే చెయ్యని మ్యాక్సిమం ఒక 2-3 సార్లు అన్నా చేసుకునేదాన్ని 9 రోజులలా. ఇంకా జస్ట్ నువ్వుల్ని వేయించుకొని పల్స్ మోడ్లో నువ్వులు బెల్లం కలిపి, అంటే సపరేట్గానే రెండింటిని ఒకసారి పౌడర్ చేసేసుకుంటే సత్తు అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యాండేటరీ అయితే ఏం కాదు. చాలా బాగుంటుంది తెలుసా టేస్ట్. మనం రెగ్యులర్గా అయినా చేసుకొని తినేయచ్చు అనమాట. అలా కూర్చొని మనం నువ్వుల చిక్కీ ఎలా తింటాం అలా అయినా తినేయచ్చు. ఇంకా నేనైతే మంచిగా రెడీ అయిపోయాను. 6 అట్లా అవుతుంది టైము. ఇంట్లో దీపారాధన చేసుకొని అగరబత్తులు అవన్నీ వెలిగించాను అనమాట. బతుకమ్మకు కూడా ప్రసాదం కూడా అక్కడ పెట్టేసుకున్నాను. ఇంట్లో కంపల్సరీగా ఆడాలి కాబట్టి ఇంటి ముందు మంచిగా నీళ్ళతోని చల్లి జాజుతో అలికి పైన ముగ్గు పెట్టాను. ఒక 5 చుట్లు అయితే తిరిగేసి అక్కడ తీసుకెళ్ళాను. నాకు ఒక్క థింగ్ ఏంటంటే, ఎంత మనం అప్డేటెడ్ వర్షన్కి వెళ్ళినా కూడా మన సాంప్రదాయం, మన కల్చర్, మన ఉంటది కదా ప్యూరిటీ అనేది, అది హ్యాపీనెస్ అనమాట. అలాంటివి చేసినప్పుడు నేను వెళ్ళేటప్పటికే మా ఆట ఆడుతున్నారు. సో నేను కూడా కొద్దిసేపు ఆడాను, చాలాసేపే ఆడాను.
ఆ తర్వాత ఇంకెట్లాగో మారిపోతది సిట్యుయేషన్ అంతా. స్టార్టింగ్‌లోనే ఆడాలన్నట్టు కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడాను. తర్వాత ఎట్లాగో డీజే పాటలు పెడతారు. ఎట్లాగో ఇష్టం వచ్చినట్టు ఎగురుడే ఉంటదక్కడ. ఎంత అవన్నీ జూసినా గూడా, మనం ఎంత సిటీలో ఉన్నా గూడా మన ఆట మనకి అది ఎంతైనా ఒక ఫీల్ వచ్చేస్తది ఆటోమేటిక్‌గా బెడ్‌లో నుంచి బయటికి. అదంతా సెలబ్రేషన్స్ అయిపోయేటప్పటికి 8 అయింది ఎగ్జాక్ట్‌గా. వర్షమైతే స్టార్ట్ అయింది. ఇంకా బతుకమ్మని నిమజ్జనం చేసి ఇంటికొచ్చేటప్పటికైతే 8:20 అట్లా అయింది. సో, వర్షం పడింది గదా! ఇంక నేనైతే వెంటనే వచ్చేసాను. హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.